హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోవాల్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే ఇంటర్లింక్ నుంచి మనకి మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలాగే కేవైసీ ప్రాసెస్ కూడా కమింగ్ సూన్లో రాబోతుంది. నెక్స్ట్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ చూడండి, మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూడండి, మనకి ప్రతి ఒక్కరికి యాప్లో అప్డేట్ యువర్ యాప్ అని చెప్పి ఇలా వస్తుంది. సో ఇదేంటంటే ఒక గ్లిచ్ లాగా ప్రతి ఒక్కరికి వస్తుంది. అప్డేట్ నవ్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ ఏమీ అవ్వట్లేదు, సేమ్ మళ్ళీ ఇలాగే చూపిస్తుంది. సో మీరు ఏంటంటే నో థ్యాంక్స్ అని చెప్పి క్లిక్ చేసేసి మీరు డైలీ మైండ్ చేసుకోండి. వన్స్ ఇది ప్రాపర్గా అప్డేట్ అయితే మనకి వచ్చినప్పుడు నేను మీకు వీడియో చేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇన్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క 4.0.5లో ఏమేమి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వన్స్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు ఇంకా మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుద్ది. సో 4.0.5 తర్వాత మనకు వచ్చే అప్డేట్ వర్షన్ 5. ఈ వర్షన్ 5లో అనేది మన యొక్క ఐటీఎల్జీ వెరిఫై అయిని మైగ్రేట్ అవుతుంది మన వ్యాలెట్లోకి. ఆ మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్లింక్ వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు మైగ్రేషన్ ప్రాసెస్ గురించి ఎలా ఉంటుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ అని ఉంది కదా. వన్స్ మీ కేవైసీ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మైగ్రేట్ నవ్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో నెక్స్ట్ మీకు వ్యాలెట్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఫోటోలో 100 వెరిఫైడ్ ఐటీఎల్జీ అని చెప్పి ఇక్కడ వాళ్ళకి 100 వచ్చింది. మనకి ఎగ్జాంపుల్గా ఒక 5000 వచ్చినాయి అంటే మీకు పైన 5000 ఐటీఎల్జీ అని చూపిస్తుంది. ఇది వెరిఫైడ్ ఐటీఎల్జీ. వన్స్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఏ వ్యాలెట్ కావాలంటే ఆ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోకి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి, బయట వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ కావు ఇవి. నెక్స్ట్ మీకు కింద చూపిస్తాయి మీ దగ్గర ఉన్న వ్యాలెట్లు ఎన్ని ఉన్నాయో, ఆ వ్యాలెట్లో ఏ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోవాలో మీ ఇష్టం. అది ఆ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయితే మీ యొక్క ఎన్నైతే వెరిఫైడ్ అయినాయో అన్నీ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీ యొక్క సెలెక్ట్ చేసుకున్న వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అక్కడ సెలెక్ట్ చేసుకొని కింద మైగ్రేట్ నవ్ అని చెప్పి ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే ఆ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అందుకనే ఈ వ్యాలెట్ల దగ్గర చాలా జాగ్రత్తగా మీరు బ్యాకప్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఆ వ్యాలెట్ పాస్ ఫేజ్ అనేది కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకున్నారో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి మైగ్రేషన్ ప్రాసెస్ చేసే ముందు. సో వన్స్ వచ్చిన తర్వాత మీకు పాస్ ఫేజ్ లేకపోతే మీ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ అన్నీ ఇక మీ దగ్గర ఉండనట్టే. సో వన్స్ అవి చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని మైగ్రేట్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాసెస్. సో ఇక్కడ కన్ఫర్మ్ మైగ్రేషన్ అని చెప్పి ఉంటుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసిన వ్యాలెట్ ఉంటుందో ఆ వ్యాలెట్ చూపిస్తుంది. మీకు ఎన్ని అయితే వచ్చినాయో అన్నీ ఐటీఎల్జీ చూపిస్తుంది. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మైగ్రేషన్ ఇన్ ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం టైం పడుతుంది. ఈ టైం లోపల ఇక్కడ క్యూ ఉంటుంది. మీకంటే ముందు ఎవరైనా మీకంటే ముందు చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వచ్చిన తర్వాత మనకనేది ఈ మైగ్రేషన్ అయితే అవుతుంది. అంటే క్యూ ప్రాసెస్లా ఉంటుంది. మనకంటే ముందు చేసిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకే వస్తుంది. తర్వాత ఆ క్యూని బేస్ చేసుకొని మన యొక్క టర్న్ వచ్చిన తర్వాత మనకనేది ఈ మైగ్రేషన్ అయితే అవుతుంది. సో ఇది ఈ ప్రాసెస్లో ఉంటుంది. మన టర్న్ వచ్చిన తర్వాత మనకి సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో నెక్స్ట్ మనకి సక్సెస్ అనేది అవుతుంది. మన టర్న్ వచ్చిన తర్వాత మనకనేది మైగ్రేట్ అయిపోయి ఇక్కడ యువర్ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ మైగ్రేటెడ్ టు యువర్ ఆన్ చైన్ వ్యాలెట్ అని చెప్పి ఇక్కడ ఇలా సక్సెస్ అనేది వస్తుంది. సో దీంతో మీకు ఏదైతే ఇచ్చారో వ్యాలెట్ అడ్రస్, ఆ వ్యాలెట్ అడ్రస్కి మీకు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వస్తాయి. సో ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్ అంతా మనకి వర్షన్ 5 ఎప్పుడైతే వస్తుందో ఆ వర్షన్ 5లో ఇదంతా జరుగుతుంది. మన యొక్క కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. సో ఇదండి, ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే.
సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్.